రెండోది మనకు తెలియకుండా జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ ఏంటంటే భూమి లోపలికెళ్ళి తవ్వి తీసి బయటపడేస్తున్నారంతా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అందరూ బాగా ఆలోచించండి. భగవంతుడు ఈ సృష్టి చేసినప్పుడు ఆయన చేసినటువంటిది ఏంటంటే, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. భగవంతుడు ఈ సృష్టి కార్యం చేసినప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, భూమి పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని వాడుకోమన్నాడు ఆయన. భూమిపైన ఉన్నటువంటి నీరు, భూమిపైన ఉన్నటువంటి పంటలు, భూమిపైన ఉన్నటువంటి చెట్లు, భూమిపైన ఉన్నటువంటి పండు పొలాలు, పర్వతాలు, వీటిని వాడుకోమన్నాడు ఆయన హ్యాపీగా. మనం ఏం చేస్తున్నాం, భూమి లోపలికి వెళ్ళి తవ్వి భూమాత గుండెల్లో గుచ్చి బయటికి తీస్తున్నాం. పెట్రోలు, నీళ్లు, ఏం కావాలంటే అది ఇష్టం వచ్చినట్టు వాడుకొని నాశనం చేసేసాం. భూమి లోపలంతా దెబ్బతింది ఇప్పుడు. ఎందుకని? భూమిలోదంతా తీసి పైన పోస్తున్నావు నువ్వు. నీ నాశనం నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. దొంగోడు అయ్యావు నెంబర్ 1. నీ పాపాలని నువ్వే అనుభవిస్తున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఒకసారి ఆలోచించండి. ఇంతకంటే ఘోర ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది కనుక మనం దీని మీద సరైనటువంటి ఆలోచన దృక్పథం కనుక మనకి లేకపోతే, నేను చెప్తున్నానండి, ఈ ప్రపంచ నాశనం ఖచ్చితంగా ఇంకొక 25-30 సంవత్సరాలు చాలు, అంతకు మించి అక్కర్లా. 25-30 years నాశనం అయిపోతుంది ఈ భూమి అంతా. ఇదే కనుక కంటిన్యూ అయితే, ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ పేరుతోటి జరుగుతున్నటువంటిదంతా ఈ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఈ నాశనానికి మనం పేరు పెట్టింది ఏంటంటే అభివృద్ధి అని పేరు పెట్టాం మనం. జరిగేదంతా నాశనం, పేరేమో అభివృద్ధి. కాబట్టి ఇలాగే చేసుకుంటూ పోతే ఇంకొక 25-30 ఏళ్ల తర్వాత ఈ భూమి మొత్తం వాతావరణం అంతా వేడెక్కిపోయి ఏం మిగలదు. మన తర్వాత జనరేషన్కి చెట్లు కంప్యూటర్లో చూపించాలి. ఇదిగో నాయన మా చిన్నప్పుడు చెట్లను ఉండేవి, ఇట్లా ఉండేవని చూపించుకోవాల్సి వస్తుంది యానిమేషన్లో. ఆలోచించండి ఒకసారి. మన బాధ్యత అనేటువంటిది గుర్తు చేసుకోవడమే యజ్ఞం. మన బాధ్యతలను నిర్వర్తించడం యజ్ఞం. తర్వాత ఈ 2 శ్లోకాలని కలిపి చదువుదాం ఒక్కసారి. 14-15. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నాత్ భూతాని భవంతి. భూతాలు అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా, అంటే ప్రాణంతో ఉండేటటువంటి ప్రాణులన్నీ కూడా ఎక్కడి నుంచి పుడుతున్నాయట? అన్నాత్ భవంతి, అన్నం నుంచి పుడుతున్నాయట. ఎలా పుడుతున్నాయో చూద్దాం. పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి పుడుతోందట? పర్జన్యాత్ మేఘం నుంచి పుడుతోందట. అదేంటో కూడా చూద్దాం.
యజ్ఞాత్ పర్జన్య భవతి. ఈ మేఘాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయట? యజ్ఞం నుంచి వస్తున్నాయట. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తోంది? కర్మ సముద్భవం. కర్మ నుంచి యజ్ఞం అనేటువంటిది పుడుతోంది చెప్పి, కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ బ్రహ్మోద్భవం, బ్రహ్మ నుంచి పుట్టినటువంటిది. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర సముద్భవం, అక్షరుడైనటువంటి బ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మ అనేటువంటిది వచ్చింది. తస్మాత్ బ్రహ్మ సర్వగతం యజ్ఞే నిత్యం ప్రతిష్ఠితం. కాబట్టి ఆ పరబ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడుంటాడయ్యా అంటే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఎక్కడెక్కడైతే యజ్ఞం అనేటువంటిది జరుగుతూ ఉంటుందో అక్కడక్కడల్లా కూడా ఆ బ్రహ్మ అనేటువంటి వాడు ప్రతిష్ఠితమై ఉంటాడు. కాబట్టి బ్రహ్మగారిని నేను చూడాలి అని అనుకుంటే ఎక్కడ చూడొచ్చు ఆయన్ని? యజ్ఞంలో చూడాలి. ఇంత పెద్ద లింక్ చెప్పారు చూడండి 2 శ్లోకాల్లో. కాబట్టి మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? అన్నాత్ భవంతి భూతాని, అన్నం నుంచి ప్రాణులందరూ పుడుతున్నారు. సో మనందరం పుట్టాం. మనందరం పుట్టినప్పుడు మనం అడిగితే ఏమని చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చారయ్యా మీరు? ఎలా పుట్టారు మీరు అని అంటే మా అమ్మ నాన్న నుంచి పుట్టామండి. మరి అన్నం నుంచి పుట్టామంటారేంటి వీళ్ళు? భగవానుడు అన్నం నుంచి పుట్టారని అంటున్నాడు. ఒకటి ఆలోచించండి, మీ అమ్మ నాన్న నిన్ను పుట్టించారు, బాగుగానే ఉంది. వాళ్ళిద్దరూ అన్నం తిన్నారా లేదా? వాళ్ళిద్దరూ అన్నం తిన్నారు కాబట్టి నేను పుట్టించారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు తిన్నటువంటి, తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నంలో లేదా ఆహారంలో ద బెస్ట్ పార్ట్, ముఖ్యమైనటువంటి భాగం ఏదైతే ఉందో అది పురుషుడిలో స్త్రీలో శుక్రశోణితాలుగా మారుతాయి. బెస్ట్ పార్ట్ అన్నమాట. చాలా ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి భాగాలు అవి శుక్రశోణితాలుగా మారుతాయి. ఆ రెండు కలిసినప్పుడు తల్లి గర్భంలో పిండం అనేటువంటిది జనరేట్ అవుతుంది నెమ్మదిగా. పుట్టినప్పుడు ఏమవుతుంది? తర్వాత చక్కగా లోపల తల్లి గర్భంలో పిండం పెద్దదవుతూ ఉంటుంది. అప్పుడు తల్లి గర్భంలో పిండం పెద్దదవుతూ ఉన్నప్పుడు ఏం తింటున్నది? తల్లి ఏ ఆహారం తింటే ఆ ఆహారాన్నే పిండం కూడా స్వీకరిస్తూ ఉంటుంది కదా. కాబట్టి తల్లిని చాలా జాగ్రత్తగా, అమ్మ తల్లి నువ్వు చల్లవి తినద్దు. విచిత్రం ఏంటంటే తల్లికి అప్పుడే అన్ని తినాలనిపిస్తూ ఉంటుంది. పానీపూరీలు ఉన్నవన్నీ కాస్త కంట్రోల్లో ఉండమ్మా అని చెప్తుంటారు అప్పుడే. ఎందుకని? అన్ని లోపల ఉండేటటువంటి పిల్లవాడి మీద దాని ప్రభావం పడుతుంది. చల్లవి తింటే వాడికి జలుబు చేస్తుంది, వేడిది అయితే దాన్ని వేడివి చేస్తుంది పిల్లవాడికి అనే భావం, భయం. ఎందుకని? ఆహారాన్నే తల్లిలో ఉండేటటువంటి, గర్భంలో ఉండేటటువంటి పిల్లవాడు ఆహారంగా స్వీకరిస్తున్నాడు కాబట్టి. అన్నాత్ భవంతి భూతాని. మరి బయటికి వచ్చిన తర్వాత వాడేం తింటాడు? అప్పటిదాకా తల్లి తిన్నటువంటి అన్నాన్ని వాడు తిన్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఏం తింటాడు? నెమ్మదిగా తల్లి యొక్క పాలన ఆహారంగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ ఉండేటటువంటివన్నీ తింటూ ఉంటాడు. ఈ ప్రపంచంలో దొరికేటటువంటి అన్నాన్ని స్వీకరించడం మొదలు పెడతారు. అన్నప్రాసన చేస్తారు. అందుకనే అన్నప్రాసన చేసిన దగ్గర నుంచి అప్పుడు దాకా లిక్విడ్స్ పేస్ట్లు పెట్టింది, అప్పటి నుంచి ఘన ఆహారం ఇవ్వటం మొదలు పెడతారు. అన్నాన్ని పిసికి పెట్టడం ఏదో ఒకటి చేస్తుంటారు. అన్నప్రాసన అంటారు. అందుకనే అదొక సంస్కారం. అన్నం తినడం మొదలు పెట్టడం అనేటువంటిది ఒక సంస్కారం. పేరు పెట్టడం ఒక సంస్కారం. ఉయ్యాల్లో వేయటం అనేటువంటిది ఒక సంస్కారం. కాబట్టి ఆ అన్నప్రాసన చేసిన తర్వాత వాడు అన్నం తినడం మొదలు పెడతాడు. కాబట్టి తల్లిదండ్రులు అన్నమే తిన్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్నమే తిన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు అన్నమే తింటున్నాడు. కాబట్టి వాడు దేంతో తయారయ్యాడయ్యా? ఎంతకీ అన్నం నుంచి తయారయ్యాడు వాడు. కాబట్టి మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లిదండ్రుల నుంచే వచ్చాం. వాస్తవంగా అన్నం నుంచి వచ్చాం. ఇప్పుడు ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ పండే పంటలనే మనం అన్నం అంటాం కదండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయండి అన్నారు. భూమిలోంచి పంటలు పండుతున్నాయి. ఆ ఆహారాన్ని బియ్యము, పప్పులు, కందులు ఇవన్నీ మనం తింటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఊనే తీసుకెళ్ళి ఇట్లా విత్తనాలు చల్లితే వచ్చేస్తుందా? దానికి నీళ్లు కావాలి కదా. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వర్ష రూపంలో పైనుంచి రావాలి. కాబట్టి మేఘం, పైన మేఘం ఉండాలి. ఆ మేఘం వర్షించాలి. వర్షిస్తే ఆ నీరుతోటి పంటలు తడిసి పంటలు పండి మనకి చక్కటి ఆహారాన్ని అందిస్తాయి కదా. ఇప్పుడేంటి? ఇక్కడ దాకా సైంటిఫిక్గా, లాజికల్గా బాగానే ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయంటే యజ్ఞం ద్వారా వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు మనం ఆలోచించాం ఏంటి? ఈ వాతావరణం అంతా కూడా వేడెక్కడానికి, వర్షాభావ పరిస్థితులు రావడానికి ఈ అల్ నినోను, ఏవో కొత్త కొత్త పేరు, అల్ నినో అంట, అదేంటో
అటువంటి పరిస్థితులు ఇవన్నీ రావడానికి గల కారణాలు ఏంటి? మనం సృష్టించుకున్నటువంటి వాతావరణ పరిస్థితులే. కాబట్టి మనం గనక జాగ్రత్తగా ఉంటే, యజ్ఞ భావనతో గనక ఉంటే చక్కగా మేఘాలు వస్తాయి, వేడి అనేటువంటి తగ్గుతుంది, ఈ గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి తగ్గుతుంది, మంచి మేఘాలు వస్తాయి, మంచి వర్షాలు పడతాయి, చక్కగా ఆహారం అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇక్కడ మంచి ఆహారం డెవలప్ అవుతుంది. మంచి ఆహారం రావాలి, ఎక్కువ దిగుబడి రావాలనేటువంటి లాలసతోటి మన వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటండి? శుభ్రంగా ఎరువులు కొట్టి, పురుగుల మందులు కొట్టేసి దాని నిండా ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చింది ఏం ఫార్మింగ్? అది ఆర్గానిక్ ఫార్మింగ్. పంట అంటే మందులు కొట్టకుండా, ఎరువులు వేయకుండా, కేవలం సేంద్రియ ఎరువులతోనే పండించినటువంటి పంటలు అవి మళ్ళీ కొత్తగా వచ్చాయి. ఆర్గానిక్ అని చెప్పి మళ్ళీ తింటున్నాం. చచ్చినట్టు ఏదో ఒక రోజున వెళ్ళాల్సిందే, ఆర్గానిక్ వైపు వెళ్ళాల్సిందే. తిని క్యాన్సర్లు తెచ్చుకుని అందరూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం మనం కదా. దాని అనుభవం మనమే అనుభవిస్తున్నాం దాన్నంతా. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి అంటే, వాతావరణ పరిస్థితులు పక్కన పెడితే అనుకూలమైనటువంటి వాతావరణం, సమాజానికి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది సృష్టింపబడుతుంది యజ్ఞం కదా. ఇంకొకటి కూడా ఏంటంటేనండి, బెంగళూరులో ఒక రీసెర్చ్ జరిగింది దీని మీద. రీసెర్చ్లో ఏం తేల్చారంటే, మామూలుగా ఈ మధ్య చాలామంది, ఈవెన్ ఢిల్లీ గవర్నమెంట్ కూడా చేస్తున్నటువంటిది ఏంటంటే క్లౌడ్ సీడింగ్ అంటారు. విన్నారా దీని గురించి ఎప్పుడన్నా? క్లౌడ్ సీడింగ్ ఏం చేస్తారంటే, సిల్వర్ నైట్రేట్ ఆర్ సిల్వర్ అయోడైడ్ ఏదో ఒక కెమికల్ ఉంటుంది, బట్ సిల్వర్, అది అంతవరకు నాకు గుర్తుంది, సిల్వర్ నైట్రేట్ అనుకుంటా. వాళ్ళు ఏం చేస్తారంటే, పైన మబ్బులు వస్తాయి, మబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మేఘాలు వర్షించవు, అన్ని మేఘాలు వర్షించవండి. ఆ మేఘాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏరోప్లేన్లు పైకి వెళ్తారు, చిన్న ఏరోప్లేన్లు వేసుకుని పైకి వెళ్ళి ఆ మేఘాల్లో ఈ సిల్వర్ నైట్రేట్ని చల్లుతారు. చల్లినప్పుడు ఏమవుతుందంటే అది క్రిస్టలైజ్ అయ్యి మొత్తం అంతా కూడా వర్షంలాగా పడుతుంది. మనకు కూడా ఇక్కడ నంద్యాలలో కూడా పెట్టారు డాప్లర్ రాడార్, అదంతా పెట్టి దాని గురించి పెద్ద వర్క్ జరుగుతుంది. అదంతా ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి పనే ఇదంతా కదా. ఇదంతా ఏంటంటే, మేఘాలు కనుక ఉంటే అప్పుడు మనం మేఘాల్లో కెమికల్స్ చల్లితే కింద వర్షం పడుతుంది, అది వేరే. అసలు మేఘం ఉండాలి కదా, మేఘం రావాలి కదా. మేఘం ఉంటే నువ్వు ఎన్నైనా చల్లు. దీనికి ఫస్ట్ చేసినటువంటిది ఏంటో తెలుసా? చాలా కొద్ది మందికి తెలుసు. ఇక్కడ ఉరవకొండలో చేశారు ఒకసారి, ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. ఒక కొలిమి పెడతారనమాట. కొలిమి పెట్టి దాంట్లో ఈ తిప్పేది ఒకటి ఉంటుంది, బ్లోయర్ అంటారు. తిప్పి ఆ కొలిమిలో ఏం చేస్తారంటే ఈ సిల్వర్ నైట్రేట్ని వేస్తారు. వేసినప్పుడు అది ఏమవుతుందంటే బర్న్ అయ్యి అది కాలి పొగ రూపంలో ఆకాశంలోకి వెళ్తుంది. వెళ్ళి ఎక్కడైతే మేఘాలు ఉంటాయో ఆ మేఘాలని తాకినప్పుడు అక్కడ వర్షం పడుతుంది. చాలా కాలం క్రితం ఉరవకొండలో ఒకసారి ట్రైల్ వేశారు, సక్సెస్ అయింది ఇది కదా. సేమ్ సిచ్యువేషన్, సేమ్ థింగ్ మన యజ్ఞాల్లో చేసేవాళ్ళు అప్పట్లో. ఈ కొలిమిలో ఏదైతే సిల్వర్ నైట్రేట్ వేసేవాళ్ళో ఆ జరగడానికి కావలసినటువంటి ఇది ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా వరుణ హోమాలని చేస్తారు. మేము చేసాం, చాలాసార్లు చేసాం ఆశ్రమంలో. వరుణ హోమాలని చేస్తారనమాట. అదేంటంటే వరుణానువాకాలు అని ఉంటాయి. ఆ వరుణానువాకాల్ని మొలలోతు నీళ్లల్లో, అంటే ఇక్కడ బొడ్డు వరకు నీళ్లలో నిలబడి చదవాలి, మాస్ చాంటింగ్ చేస్తారనమాట. శివుడు కూడా లింగం మునిగిపోయేదాకా నీళ్లు నింపుతారు, గర్భాలయంలో గోడ కట్టేసి నింపి దాంట్లో ఈ వరుణానువాకాలు చదువుతూ ఆ నీళ్లు ఎప్పుడైతే పోసి అభిషేకం చేస్తారో, మే 8వ తారీఖు అండి, మే 8వ తారీఖు అంటే స్వామి చిన్మయానంద గారి బర్త్డే జన్మదినం, ఆ రోజున చేసేవాళ్ళం. మే 8వ తారీఖు మండు టెండల్లో కూడా వర్షం ఖచ్చితంగా పడి తీరేది సాయంత్రానికి అంతా. నా కళ్ళతో నేను వీడియోలు తీసా, వీడియో కెమెరాలతో నేను వీడియోలు తీశాను. ఖచ్చితంగా పడుతుంది అది అంతే. ఎందుకని ఆ మంత్ర శబ్దం, ఆ చేసినటువంటి హవనం ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ ఉండేటటువంటి వాతావరణాన్ని అనుకూలమైనటువంటి వాతావరణంగా మార్చి అక్కడ వర్షం పడేటట్టు చేస్తుంది అంతే. అది సాయంత్రానికి అంతా వరుణహోమం అంటారు దాన్ని. కాబట్టి ఆ విధంగా పూర్వకాలం ఏం చేసేవారంటే, వర్షాలు పడాలంటే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. ఒకవేళ వర్షాలు ఎక్కువైపోయాయి అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే దానికి కూడా యజ్ఞయాగాదులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజుల్లో యజ్ఞయాగాదుల్ని నమ్ముకుని చక్కగా చేసేవాళ్ళు. దాంట్లో నుంచి వచ్చినటువంటిది ఇప్పుడు ఈ యజ్ఞయాగాదుల్లో ఈ వరుణానువాకాలు చదవాలంటే ఆ మంత్రాలు ఎక్కడుంటాయి?
ఏ రకమైనటువంటి సమిధల్ని వాడాలి, ఏ రకమైనటువంటి హవిస్సుల్ని సమర్పించాలి, ఎన్ని హోమగుండాలు పెట్టి చెయ్యాలి, ఇదంతా ఎక్కడ చెప్పబడింది? మంత్ర భాగంలో, బ్రాహ్మణ భాగంలో, ఆరణ్యకాల భాగంలో, వేదాలలో చెప్పబడింది. ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మ. వేదాలకు ఒక పేరున్నటువంటిది ఏంటంటే బ్రహ్మ అంటే వేదము. ఈ వేదాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రహ్మ నుంచి వచ్చాయి అన్నారు. ఈ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చింది? అక్షర పరబ్రహ్మ. క్షరము కానటువంటి, నాశనము లేనటువంటి, అక్షరుడైనటువంటి, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో, చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, దాని నుంచి ఈ వేదాలు, ఈ శాస్త్రాలు, వేదాంగాలన్నీ కూడా ఉద్భవిస్తే దాన్ని ఆధారంగా చేసుకుని యజ్ఞయాగాదులు అనేటువంటివి నిర్వహించి కావలసినవన్నీ పొందేవారు పూర్వకాలం. అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. ఏంటంటేనండి, పూర్వకాలం ఒక సిస్టమ్ ఉండేది. ఇవాళ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ మెడిటేషన్. ఇవాళ సబ్జెక్ట్ కొంచెం కవర్ చేద్దాం. పూర్వకాలం ఏంటంటే యజ్ఞయాగాదులు ఎట్లా వచ్చాయంటే, మహాత్ములు, ఋషులు, మునులు వీళ్ళందరూ అడవుల్లో తపస్సులు చేసుకునేవాళ్ళు. తపస్సులు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దేశాటనం కోసం వెళ్తూ ఉండేవారు. ఈ దేశాటనం కూడా ఏంటంటే దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. పరివ్రాజకము అంటారు దాన్ని. ఆ పరివ్రాజకం చేయడంలో కొన్ని రూల్స్ ఉంటాయి, నియమావళి ఉంటుంది. ఏంటంటే నడుస్తూ వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, కేవలం నడకే, వాహనాలు ఎక్కకూడదు, జేబులో ధనాన్ని క్యారీ చేయకూడదు, సంచిలో ఆహారాన్ని క్యారీ చేయకూడదు, తీసుకెళ్ళకూడదు. కేవలం వేసుకున్నటువంటి ఒక జత బట్టలు, ఇంకొక జత బట్టలు సంచిలో, అంతే. దేశాటనం చెయ్యాలి వాళ్ళు, దేశం మొత్తం తిరిగి రావాలి. పరివ్రాజకము అంటారు. ఈ పరివ్రాజకంలో ఒక రూల్ ఉంటుందన్నమాట. చాలా ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే, ఎవరిని కూడా డబ్బులు అడగకూడదు, ఎవరిచ్చినా కానీ తీసుకోకూడదు. చాలా ముఖ్యమైన, ధనాన్ని తీసుకోకూడదు, తర్వాత బంగారాన్ని స్వీకరించకూడదు, ప్రయాణం చేయాలి. ఇంకో ముఖ్యమైన రూల్ ఏంటంటే ఆహారం. మరి ఎట్లా అండి ఆహారం? ఎట్లాగా అంటే రోజుకి 5 ఇళ్లల్లో భిక్షాటనం చేయాలి. 5 ఇళ్లల్లో భవతి భిక్షాం దేహి అని అడగాలి. ఇంటి ముందుకెళ్ళి ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇంటి మాతృమూర్తిని భవతి భిక్షాం దేహి అని అడగాలి. అడిగితే వేస్తారు. వాళ్ళు వేసినటువంటి దాన్ని ఆహారంగా స్వీకరించాలి. 5 ఇళ్లల్లో అడగాలి. 5 ఇళ్లల్లో ఏ ఇంట్లో వాళ్ళు వేసినా కానీ తినచ్చు. ఒకవేళ 5 ఇళ్లల్లో భోజనం పెట్టలేదనుకోండి, ఆ రోజు పస్తుండాలి. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి రూల్ ఏంటంటే, చాలా సీరియస్ రూల్ ఏంటంటే, ఉన్న ఊర్లో తినకూడదు, తిన్న ఊర్లో ఉండకూడదు. అంటే ఏంటి? ఉన్న ఊర్లో తినకూడదు, తిన్న ఊర్లో ఉండకూడదు. అంటే నువ్వు ఏ ఊర్లో కూడా ఉండిపోకూడదు. నేను ఒక ఊర్లోకి వెళ్ళానండి, రోడ్డు మీద వెళ్తున్నా, రోడ్డు మీద ఒక ఊరు కనిపించింది. ఆ ఊరు పెద్ద చూసాడు, మా స్వామి గారు వచ్చారు మా ఊరికి అని చెప్పి బాగా పెట్టారు, బాగా పాయసము అంతా పులిహారలు దద్దోజనాలు అన్నీ వేసి పెట్టారు. అవి భలే ఉందిరా ఈ ఊర్లో అని చెప్పి ఇంకో 2 రోజులు ఉందాం అనుకున్నాను అనుకోండి. దట్ ఈజ్ అగైనెస్ట్ టు బ్రహ్మచర్యం అనమాట. కాబట్టి చేయకూడదు అట్లా. అంటే ఎక్కడా కూడా నీకు అటాచ్మెంట్ అనేటువంటిది దేంతోనో, ఒక వ్యక్తితో కానీ ఒక ప్రదేశంతో కానీ నీకు అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. ప్రయాణిస్తూనే ఉండాలి ఎప్పుడు. అందుకోసమని ఉన్న ఊర్లో తినకూడదు, తిన్న ఊర్లో ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉండాలి, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండాలన్నమాట. నేను చేసా ఒకసారి, మా ఆశ్రమం ఎల్లాయిపల్లి నుంచి శ్రీశైలానికి సరదాగా వెళ్ళా. ఎందుకు చెప్తారంటే ఇదంతానండి, వెళ్తుంటే అటు వెనక అనమాట చిట్వేలు, రాపూరు, ఆ ఘాట్ సెక్షన్లో కొంత వెళ్ళిన తర్వాత బద్వేలు, అటు వెళ్ళి పోరుమామిళ్ళ, అటు నుంచి వెళ్ళాలి. అది అక్కడికంటే ఆ రూట్ అట్లా వెళ్ళి ఘాట్ సెక్షన్ మొదలవుతుంది. అదేం ఏరియా అది? దోర్నాల దగ్గర టచ్ అవుతుంది అనమాట. ఆ దోర్నాల కంటే కొంచెం ముందు చిన్న ఊరు ఏదో ఉంది. నేను నైట్ అక్కడ స్టే చేశా. వేసి పడుకున్నా. అక్కడ ఏదో ఒక మంటపం లాంటిది ఉంటే రోడ్డు పక్కన, అక్కడ పడుకుంటే రాత్రి ఒక 15 మంది కర్రలు పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి, ఎవడు నువ్వు, దేనికున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు నువ్వు
ఇంతలా అంత హైట్ ఉన్నాయి, ఏంటి ఏం పని నీకు ఇక్కడ? నాకు సార్ నేను ఇట్లా పాదయాత్ర ఏంటి పాదయాత్ర? ఎవడు వెళ్ళమన్నాడు నిన్ను? ఒంటరిగా ఏంట్రా ప్రాబ్లం అంటే ఆ ఊర్లో పుకార్లు ఉన్నాయన్నమాట, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతున్నారని. అట్లాగా నేను మాట్లాడుతుంది ఎప్పుడంటే 95 జూన్ జూలై ఆ టైంలో అనమాట, వర్షాలు పడుతున్న టైం అనమాట. మా గురువుగారు చేయమన్నారు, వెళ్ళా నేను. పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్ళు వచ్చారు ఊళ్ళల్లో అని పుకార్లు ఉన్నాయి అప్పుడు. అట్లా నన్ను తరిమారండి, రాత్రి తరిమేశారు నన్ను అక్కడి నుంచి ఉండేవులా. తర్వాత నేను నడుచుకుంటూ వెళ్తుండే ఘాట్ సెక్షన్, అక్కడ ఏదో లంబాడ తండాలు ఉంది, అక్కడ వీళ్ళు సుగాలి తండాలు అంటారే, వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుని రాస్వామి ఇక్కడ ఉండు స్వామి నైట్ అని చెప్పి వాళ్ళతో పాటు పడుకోబెట్టుకుని బ్రహ్మాండంగా భోజనం పెట్టారు వాళ్ళు నాకు. సో ట్రీట్మెంట్ అన్ని చోట్ల ఒకేలాగా ఉండదండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. తన్నేవాడు ఉంటాడు, అన్నం పెట్టేవాడు ఉంటాడు. ఇదంతా దేనికి పెట్టారంటే అహంకారం పోవడానికి. అహంకారం కరిగిపోవాలన్నమాట. ఒక యాత్ర చేసే లోపల అహంకారం కరిగిపోవాలి. అందుకని ఆ రోజుల్లో ఈ విధంగా దేశాటనం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగేదంటే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చిన తర్వాత ఇంకా ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు వాతావరణం. అప్పుడు ఏం చేస్తారంటే చాతుర్మాస్య దీక్ష అని చేపడతారు. చాతుర్మాస్య దీక్ష 4 నెలల పాటు ఉంటుంది. అది మనకి దాదాపుగా నవంబరు ఆ చివరి దాకా కూడా మనకి దీని వరకు ఉంటుందన్నమాట. అది అప్పటి వరకు ఏంటి వర్షాల సీజన్ అది కరెక్ట్గా. అందుకని అప్పుడు యాత్రలు ఇంక చేయరు, ఎక్కడుంటే అక్కడ ఉండిపోతారు. అడవులు అవన్నీ కూడా కష్టంగా ఉంటుంది ప్రయాణం. ఆ ఉన్న సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే ఖాళీగా ఉండేవాళ్ళు కాదు వీళ్ళంతా. శాస్త్రం తెలుసు, జ్ఞానం తెలుసు, వేదం తెలుసు. కాబట్టి అక్కడుండే రాజుగారినో చక్రవర్తినో ఎవరినో అడిగేవాళ్ళు, ఏమయ్యా లోకం యొక్క శ్రేయస్సు కోసం, లోక శాంతి కోసం ఏదన్నా ఒక హోమం చేద్దామనేవాళ్ళు. ఎవరు కాదంటారండి? ఎవరు కాదంటారు? పదండి చేద్దాం అనేవాళ్ళు. అందరూ చక్కగా ఊర్లో ఉండేవాళ్ళు, రాజ్యంలో ఉండేవాళ్ళు అందరూ ఎవరి దగ్గర అయితే ధాన్యం ఉంటుందో వాళ్ళందరూ ధాన్యం తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఎవరి దగ్గర అయితే పాడి ఉంటుందో వాళ్ళు పాలు పెరుగు తెచ్చి ఇచ్చేవాళ్ళు. అప్పట్లో డబ్బులతో పని లేదండి. ఆడవాళ్ళందరూ హోమగుండాలు అవన్నీ చక్కగా ముగ్గులు వేసేవాళ్ళు, పేడ అలికేవాళ్ళు, ముగ్గులు వేసేవాళ్ళు. మగపిల్లలు చక్కగా తోరణాలు కట్టేవాళ్ళు. ఎవడి పని వాడు, ఎవడి కాంట్రిబ్యూషన్ వాడు, ఎవడు చేయగలిగింది వాడు చేసుకుంటూ పోతుండేవాడు దాంట్లో. కాబట్టి అందరూ కలిసి అందరికీ కావలసినటువంటి దాన్ని అందరూ కలిసి చేసుకునేవాళ్ళు. దానికి వీళ్ళు కేవలం కెటలిస్టులుగా వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు అంతే. వీళ్ళు మంత్రాలు చదవటం, హోమాలు చేయించడం అంతా. చివరికి ప్రసాదం, యజ్ఞ ప్రసాదం ఉంటుంది. ఆ ప్రసాదాన్ని అందరూ సమంగా స్వీకరించేటటువంటి వాళ్ళు, యజ్ఞ యజమాని దగ్గర నుంచి, యజ్ఞ బ్రహ్మ దగ్గర నుంచి, ఋత్వికుల దగ్గర నుంచి, ఆ గ్రామస్తుల దగ్గర నుంచి, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమంగా స్వీకరించేవాళ్ళు యజ్ఞ ప్రసాదాన్ని. అప్పుడు ఏం జరిగేది చెప్పండి? అప్పుడు అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది చూడండి ఒక కార్యక్రమాన్ని, ఎలా ఉంటుంది? సో అందరి కాంట్రిబ్యూషన్, నేను కూడా ఏదన్నా చెయ్యాలి. చిన్నపిల్లలు రంగు కాగితాలు కడతారు, యంగ్స్టర్స్ తోరణాలు కడతారు, ఆడవాళ్ళు పేడలుగుతారు, మగవాళ్ళు హోమకుండాలు కడతారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్ దాంట్లో ఉందా లేదా అని ఆరాటపడతారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది? చక్కగా అందరి మనసులు కూడా శాంతిస్తాయి, అందరూ ఆనందంగా పనిచేస్తారు, కలిసి పనిచేయటం అనేటువంటిది నేర్చుకుంటారు. ఒకవేళ గ్రామంలో ఎవరి మధ్యలో ఉన్న పొరపొచ్చాలు కనుక ఉంటే అవన్నీ కూడా రూపుమాసిపోయేవి, ఆనందంగా ఉండేవారు అందరూ. పరస్పరం భావయంతః. ఈ విధంగా యజ్ఞాలు అనేటువంటివి చేసి అందరూ కలిసి అందరికీ కావలసినటువంటి దాన్ని చక్కగా సాధించుకునేవాళ్ళు. దాంట్లో వర్షాలు పడేవి, పంటలు పండేవి, అందరూ యజ్ఞాలు యాగాలన్నీ జరిగేవి. అటువంటి యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో, పరమాత్మ ఎవరైతే ఉన్నారో, అక్షర పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అక్కడక్కడల్లా ఆయన ప్రతిష్ఠితమై ఉంటాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక నది ప్రవహిస్తోంది పైనుంచి కిందకి అంటే కేవలం నీళ్ళేవో పారుతున్నాయి, ఇది H2O, ఇది పైనుంచి కిందకి పారుతుంది, గ్రావిటేషనల్ ఫోర్సు, న్యూటన్స్ లా, ఇవన్నీ కాదు. ఆ ప్రవాహంలో భగవంతుడిని చూడండి. ఆ భగవంతుడిని చూడటం కోసం అని చెప్పే ఇన్ని దేవతలు, ఇంతమంది. ప్రతి నదిని కూడా మనం ఒక దేవతగా ఆరాధిస్తాం, ప్రతి చెట్టుని మనం ఒక దేవతగా ఆరాధిస్తాం, ప్రతి జంతువుని మనం ఆరాధిస్తాం. ఎందుకని? ఈ రోజుల్లో కొత్త పేర్లన్నీ పెడుతున్నారు. ఏంటి? బయోడైవర్సిటీ. మనం అప్పుడు యజ్ఞం అన్నాము, ఇప్పుడు బయోడైవర్సిటీ అంటున్నారు. కొత్త పేర్లు ఇవన్నీ, వింత వింత పేర్లు. ఇవన్నీ ఎప్పుడో మన ఋషులు పెట్టినటువంటివే ఇవన్నీ.
కాబట్టి సమాజం నేను, సమాజంలో నేను భాగం అనేటువంటి భావనతోటి ప్రకృతిలో నేను భాగం, సమాజంలో నేను భాగం అనేటువంటి జీవన విధానాన్ని కనుక అలవాటు చేసుకుంటే అటువంటి చోట భగవత్ తత్వం అనేటువంటిది చక్కగా వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది. కాబట్టి భగవంతుడిని చూడడానికి ఎక్కడికి వెళ్ళాలిక? దేవాలయాలకు వెళ్ళక్కర్లేదండి, తీర్థయాత్రలు చేయకల్లా. ఎక్కడెక్కడైతే యజ్ఞ భావన ఉంటుందో, ఎక్కడెక్కడైతే యజ్ఞం జరుగుతూ ఉంటుందో అక్కడక్కడల్లా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం పరమాత్మ అక్కడే ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మని మనం ఎక్కడ చూడగలగాలి? ఫైనల్గా మన అంతఃకరణంలో, మన లోపల, మన దృష్టితోటి. మనం చూసేటటువంటి దృష్టి ఒకటేనండి. ఇంతకు ముందు మనం చూసినటువంటి దృష్టి వేరు ప్రపంచాన్ని, ఇక ముందు నుంచి మన సమాజాన్ని చూడాల్సినటువంటి దృష్టి వేరు. భగవద్గీత చదివిన తర్వాత 3 అధ్యాయాలు మనం డిస్కస్ చేసాం. ఎక్కడన్నా చావు గురించి చెప్పారా అండి? మరి ఎందుకని ఇళ్లలోంచి భగవద్గీత తీసి పడేస్తున్నారు? ఇంత అద్భుతమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నప్పుడు మన చావుని మనమే కొని తెచ్చుకోవడం అంటే ఇదే. నేను మళ్ళీ చెప్తానండి, ఏ ఇంట్లో అయితే భగవద్గీత ఉండదో ఆ ఇంట్లో పిశాచాలు తిరుగుతాయి, దెయ్యాలు తిరుగుతాయి. ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండి తీరాల్సిందే. లేనటువంటి ఇల్లు అది హిందువుల ఇల్లు కానే కాదు. అది ఇంత 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 అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి భగవద్గీతని మనమే దాన్ని దుష్ప్రచారాలను నమ్మి పాడు చేసుకుంటున్నాం. మనం ఇంత యజ్ఞభావన అండి, సమాజంతో మనని రిలేట్ చేసేటటువంటిది, సమాజాన్ని నాకు ఉండేటటువంటి అనుబంధాన్ని, సంబంధాన్ని తెలియజేసేటటువంటిది. ఇట్లా దీంట్లో ఉన్నటువంటి ఈ విధంగా అర్థం చేసుకున్నటువంటి మానవ నిర్మితమైనటువంటి ఈ సమాజంలో ప్రతి మానవుడిలో కనుక మార్పు వస్తే ఆ సమాజం ఎంత అభ్యున్నతిలో ఉంటుందో ఆలోచించండి ఒకసారి. ఆ దేశం ఎంత ఉత్తమమైనటువంటి స్థితిలోకి వెళ్తుందో ఆలోచించండి. కాబట్టి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్, వ్యక్తిగతమైనటువంటి బాధ్యతలు అనేటువంటివి పొరపాటును కూడా మర్చిపోవద్దండి. ఇట్స్ ఎ సీరియస్ టాపిక్. కాబట్టి ఇక్కడ ఆపుదాం.